శ్రావణ మాసం అనగానే లక్ష్మీ అమ్మవారి పూజలు, వరలక్ష్మి వ్రతాలు ఇలా చాలానే ఉంటాయి కదండి. మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నానో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం. హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంట్లో ఏ పూజ చేయాలనుకున్నా ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఇల్లంతా క్లీన్ చేసేసుకోవటం. సో నేను శుక్రవారం ముందు రోజు గురువారమే మధ్యాహ్నం 3:30 to 4 మధ్యలో నుంచి హౌస్ క్లీనింగ్ మొత్తం మొదలు పెట్టేశా. ఎంతైనా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు పెట్టుకొని పనులన్నీ అవ్వాలంటే ఫాస్ట్గా అవ్వదు. అందుకని నేను కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసేసాను. నేను రీసెంట్గా చాగంటి గారి ప్రవచనాలు అయితే విన్నానండి. దాంట్లో ఆయన ఏమన్నారంటే పూజ అనగానే పండగ రోజు ఒక్కరోజు చేసేదే కాదు, దానికి ముందు 4 రోజుల నుంచి మనం ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. కావాల్సినవన్నీ లిస్ట్ రాసుకోవటం, తీసుకొచ్చుకోవటం అవన్నీ చేస్తే మనం పూజ ఏ ఆటంకం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. సో అలాగే 2 days బ్యాకే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. సో గురువారం మధ్యాహ్నం ఇల్లంతా క్లీన్ చేసేసి వెంటనే తలస్నానాలు చేసి బయటకు వెళ్ళి పూజకు సంబంధించినవి అన్నీ ఇంటికి తీసుకొని వచ్చేసాను. ఆ తర్వాత ఇంకా నా శారీ, దాని మీదకి వేసుకునే ఆర్నమెంట్స్ కానీ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసుకున్నాను. సో ఎర్లీ మార్నింగే పిల్లలతో అవ్వదు కాబట్టి నేను ఆ రోజు నైటే ఇల్లంతా ఇంకొకసారి క్లీన్ చేసి తడిగుడ్డ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వెండి సామాన్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో మా అపార్ట్మెంట్లోనే అరటి చెట్టు ఉంది, దాని నుంచి అరిటాకు అయితే కోసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఈలోపే మా వాచ్మెన్ అంకుల్ కూడా తీసుకొని వచ్చేసారు మామిడాకులు. ఆ మామిడాకులు కూడా ఫ్రెష్గా క్లీన్ చేసేసి అన్నీ పక్కన పెట్టేశాను దేవుడి గుడి దగ్గర. తర్వాత నేను పొయ్యి అంతా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకొని ముగ్గు వేసేసుకున్నాను. ఎందుకంటే నేను రేపు ఎర్లీ మార్నింగ్ నాకు ఏమేమైతే అవసరం అవుతాయో అదే ప్రీ ప్లాన్డ్గా నేను ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అంటే శనగలు నానబెట్టుకోవటం కానీ, గారెపిండి పెట్టుకోవటం కానీ, చింతపండు పులుసుని ఉడకబెట్టుకోవటం కానీ అవన్నీ నేను నైటే చేసేసుకున్నాను. సో ఇలా మనం టైం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇలా చేయొచ్చో లేదో నాకు తెలియదు. నైట్ టైము నేనైతే ఫ్రెష్గా స్నానం చేసే మంచిగా అన్ని ఇల్లంతా క్లీన్ చేసే చేసుకుంటున్నాను అన్నీ. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్నానం చేసే చేయాలి అనేసి అంటారు కొంతమంది. బట్ స్టిల్ ఇలా కూడా చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. అసలు ముందు నా టార్గెట్ ఏంటంటే పిల్లలు లేకముందే అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు లెగిస్తే ఒక పట్టాన పనులు ఏమీ సాగవండి, తెలిసిందే కదా. ఏమంటారు, ఇలా చేసుకోవచ్చు అంటారా లేదనంటే చేయకూడదా? నాకు కొంచెం కమెంట్ చేసి చెప్పేయండి. తర్వాత అయితే నేను గుమ్మానికి అన్నిటికీ పసుపు రాసేసి కుంకుమ పెట్టేసి కొంచెం ముగ్గులు అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చిందండి అసలైన చిక్కు. నాకు అసలే ముగ్గేయటమే రాదు. అలాంటిది నేను ఆ రోజు ఎలాగోలాగా కష్టపడి ముగ్గునైతే యూట్యూబ్లో చూసుకొని వేసాను. ఇదంతా వేసిన తర్వాత మా పక్కింటి అమ్మాయి రాధా అని ఉంటుంది, తను వచ్చి ఆంటీ ముగ్గు బోసిగా ఉంది, కొంచెం కలర్లు యాడ్ చేయండి ఆంటీ బాగుంటుందని అన్నారు. అందుకని చెప్పి ఇంకా కలర్స్ తీసుకొని వచ్చింది. ఆ కలర్స్ కూడా ముగ్గు మీద వేసేసాను. ఇంతకీ ముగ్గు ఎలా ఉందండి, బాగుందా? నచ్చితే ఒక లైక్ చేసేయండి. తర్వాత నేను పూజ చేసే ప్లేస్లో కొంచెం డెకరేషన్ లాగా చేద్దాం, బ్యాక్ డ్రాప్ ఇంకా డెకరేటివ్ హ్యాంగింగ్స్ పెట్టి అని చెప్పి డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ మధ్యలో అయితే అమ్మవారి ఫోటో పెడదామని చెప్పి అనుకున్నాను. సో ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది, ఇంకా పడుకుని పోయాను. గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే లేచి ముందు పొయ్యికి దండం పెట్టేసేసుకొని పొయ్యి అయితే వెలిగించేసాను. ఒక కుక్కర్లో ఏమో రైస్ పెట్టేసి ఇంకో కుక్కర్లో పెసరపప్పు పెట్టేశాను. సో అవి అలా విజిల్స్ వస్తూ ఉంటాయి. ఈలోపు కాళ్ళకి పసుపు రాసేసుకుందామని చెప్పి పసుపు రాసేసాను. ఫస్ట్ రైట్ లెగ్కి, ఆ తర్వాత లెఫ్ట్ లెగ్కి రాసుకోమన్నారు అమ్మ అయితే. సో అలాగే చేశాను. ఈలోపు పెసరపప్పు అయితే ఉడికిపోయింది. పెసరపప్పుని కిందకి దించేసి ఆ పైనే పాలు పెట్టేసా. ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారు, అదంతా చేసింది నేను పెసరపప్పు పాయసం చేస్తున్నాను అనమాట, అందుకని. సో ఈ తర్వాత పీఠం లాగా చేసేద్దాం ఈ లోపు అని చెప్పి పీఠంలా చేసేసాను. సో పీఠం రెడీ చేసేసి దాని మీద జాకెట్ ముక్క వేసి, జాకెట్ ముక్క మీద కొంచెం బియ్యం వేసి, ఆ బియ్యం మీద ఫొటోస్ అయితే నిలపమని చెప్పి అమ్మవారు చెప్పారనమాట. సో అలాగే ఫొటోస్ అవన్నీ చేసేసి ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ స్టార్ట్ చేసి డెకరేషన్ అయితే చేసేసాను. సో అలా నెమ్మదిగా చేసుకుంటా ఉన్నా ఒక్కరిదాన్నే. అలా చేసుకున్న టైంలో ఇంకా మా పెద్దోడు కూడా లెగిసాడు. అమ్మ నేను హెల్ప్ చేస్తా అన్నాడు. వద్దులే నాన్న, ఫస్ట్ స్నానం చేసి వద్దు కానీ ఆ తర్వాత ఇవన్నీ చేద్దాం, మనం అందరం కలిసి పూజ చేద్దాం అని చెప్పి ఇంకా అలా కన్విన్స్ చేసి ప్రసాదాల వైపు వెళ్ళిపోయాను. ఇక్కడ అన్నీ రెడీ చేసుకొని సో ప్రసాదాలు చూసేద్దు కానీ. సో నేనైతే గారెలు, పులిహార, దద్దోజనం, పెసరపప్పు పాయసం, ఇంకా శనగలు ఉడకబెట్టాను జస్ట్.
సో ఉడకపెట్టి ఇవైతే పెట్టేశాను ప్రసాదం అమ్మవారికి. ఆ తర్వాత ఫ్రూట్స్ అన్నీ నేను ఏదైతే ఫ్రూట్స్ ముందుగానే కొన్నాను కదా అవి కూడా అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేశాను. ఆ తర్వాత వడపప్పు, బెల్లం, ఇంకా పానకం కూడా పెట్టేశాను అమ్మవారి దగ్గరే. ఇంకా వాయనాలకి ఇవ్వాల్సినవి అన్నీ కూడా ప్యాక్ చేసి గాజులు, జాకెట్ ముక్కలు, అరటిపళ్ళు అవన్నీ కూడా పెట్టేశాను. లాస్ట్లో గుర్తొచ్చింది, నేను మొన్న గోల్డ్ తీసుకున్నాను స్కీమ్ ద్వారా. సో ఆ గోల్డ్ కూడా నేను అమ్మవారికి పెట్టేశాను. మర్చిపోయాను అనమాట. ఫస్టే పెట్టేద్దాం అనుకున్నాను, ఆ తర్వాత పెట్టాను. సో ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు శారీ కట్టుకున్నాను నేను. ఎందుకంటే నేను ముందుగానే శారీ కట్టుకొని రెడీ అయిపోయి అన్నీ చేయాలంటే నా వల్ల అవ్వలేదు. సో అందుకని తర్వాత శారీ కట్టుకొని స్టార్ట్ చేసా. ఈలోపు మా హస్బెండ్ ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. సో బొట్టు పెట్టేసి అందరికీ నేను కూడా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఆల్మోస్ట్ మార్నింగ్ 8:30 అయితే అయిపోయింది. నేను ఇవన్నీ డెకరేట్ చేసి నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసేసరికి. తర్వాత ఇంకా దీపారాజన చేసి పూజ అయితే మొదలు పెట్టేసా. పూజ అంటే పెద్ద మంత్రాలు గింత్రాలు ఏమీ రావండి నాకైతే. సో పెద్దగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. నా దృష్టిలో పూజ చేసుకోవటం అంటే ఏంటంటే నా మనసుకి నచ్చినట్టు నాకు అర్థమైన లాంగ్వేజెస్లో ఆ అమ్మవారికి నా మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోవటమే. సో దీనివల్ల ఏంటంటే నాకు మైండ్ అంతా ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత అమ్మవారికి చీర, జాకెట్, తాంబూలం అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాం అందరం కలిసి. అత్తమ్మ వాళ్ళ సైడ్ కానీ అమ్మ వాళ్ళ సైడ్ కానీ మామూలుగా వ్రతం చేయటం లైక్ కలసం పెట్టడం ఇవేమీ లేదు. సో అంతగా నాకు దాని గురించి పెద్ద ఐడియా లేదు. సో అందుకని నేను జస్ట్ లక్ష్మీ పూజ వరకు చేసుకున్నాను. ఇంకా మా చిన్నోడికి ఆకలి స్టార్ట్ అయింది. వాడికి ఒక గారి ఇచ్చేసాను. సో తింటూ కూర్చున్నాడు. ఫైనల్లీ అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసాను. మా ఇంటి వరమహాలక్ష్మిని మీరు కూడా చూసేయండి. ఇంకా మా వారికి ఆఫీస్కి టైం అయిపోతుంది, అందుకని తొందరగా ఆశీర్వాదం తీసేసుకున్నా. ఇంకా నేను తీసుకోగానే మా పిల్లలు కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకేముంది, పూజ అంతా అయిపోయింది కదా, ఇంకా ఆకలి, మాకు ప్రసాదాలు కావాలి. సో ప్రసాదాలు అయితే తినటం స్టార్ట్ చేసేసారు. సో ఆల్మోస్ట్ 9:30 అయితే అయిపోయింది. సో నేను మా ఇంటికి వచ్చే లక్ష్ముల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అందుకని ఏమీ తినలేదు. ఫస్ట్ వాయనం అయితే ఇచ్చి ఆ తర్వాత తిందామని చెప్పి స్టార్ట్ చేశాను. ఈ లోపే 1 by 1 అందరూ వస్తూ ఉన్నారు టైం చూసుకొని. ఫస్ట్ అయితే మా ఆంటీ వచ్చారు. నేను చెప్తా ఉంటాను కదా, ఫస్ట్ ఆవిడే పెద్ద ఆవిడ. సో ఆవిడకైతే ఇచ్చేసాను ఫస్ట్ వాయనం అనేది. యాక్చువల్గా అయితే అసలు నాకు ఎంతమందికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అవి కూడా అసలు ఏం తెలియదు. సో నేనైతే చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కనుక్కున్నాను. కనుక్కొనే చేశాను. ఇదైతే 5 మెంబర్స్కి అయితే కన్ఫర్మ్గా ఇవ్వాలంట. ఆ తర్వాత ఇంకెంతమందికి ఇచ్చినా కౌంట్ ప్రాబ్లం లేదంట. సో ఇలా మా పెద్ద వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళందరినీ పిలిచేసి ఇచ్చేసాను. సో ఇలా మా వరలక్ష్మి వ్రతం రోజు మా వరలక్ష్మి పూజ అయితే అయిపోయింది. మీ ఇంట్లో ఎలా చేసుకుంటున్నారు? నాలాగా వరలక్ష్మి పూజ చేసుకుంటున్నారా లేదంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా చెప్పేయండి. నేను చేసుకున్న ప్రొసీజర్ అండ్ టిప్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.